హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం తెలగపిండి విత్ ములగాకు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ చిల్లీస్, గార్లిక్ పీల్ చేసి వేయట్లేదు, జస్ట్ క్రష్ చేసి మాత్రం వేస్తున్నాను. అండ్ అలాగే 1 కప్ ఆఫ్ డ్రమ్ స్టిక్ లీవ్స్, 1/2 కప్ తెలగపిండి పౌడర్, సరిపడే కారం, తాలింపుకు కావాల్సినవి, అండ్ అలాగే ఉప్పు, కరివేపాకు, ఎండుమిర్చి. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. నేను ఆల్రెడీ ఆయిల్ హీట్ చేసుకున్నాను. దీంట్లోనే ఇప్పుడు మనం ఫస్ట్ గార్లిక్ అనేది వేసుకోవాలి. ఇది జస్ట్ ఫ్రై అయిన వెంటనే పోపులు అండ్ అలాగే కర్రీ లీవ్స్ అండ్ రెడ్ మిర్చి వేసి ఫ్రై చేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మన ములగాకు ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి. వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ హెల్త్ పరంగా అయితే చాలా చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. మునగాకు ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కారం, మీ కర్రీకి స్పైసీకి సరిపడే కారం అనేది వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఈ కారంలో ఉండే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. అండ్ మునగాకు కూడా ఫ్రై అయిపోయింది, కారం కూడా దాని స్మెల్ పోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత సరిపోతుందో అంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ అలాగే నేను ఒక 1.5 గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నాను. 250 ml ఆల్మోస్ట్ అంత వాటర్ అనేది వేస్తున్నాను. 250 ml వాటర్ అనేది వేసుకున్నాను 1/2 కప్ తెలగపిండికి. సో ఇది బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాగా బాయిల్ అవ్వాలి వాటరు. ఇలా బాయిల్ అయిన తర్వాత మన తెలగపిండి ఉంది కదా, దాన్ని అనేది వేసేసుకోవాలి. ఈ తెలగపిండి అనేది నువ్వుల నూనె ఆడించుకుంటాం కదా, నువ్వుల నూనె ఆడించుకున్న తర్వాత మిగిలిపోయి వస్తుంది కదా నువ్వుల నుంచి వచ్చేది, దాన్నే తెలగపిండి కింద యూజ్ చేసుకుంటారు. హెల్త్కి, షుగర్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచిది. ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్కి ఏమవుతుందంటే ఈ వాటర్లో అంతా బాయిల్ అయిపోయి చాలా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. ఒక 5 మినిట్స్ దీన్ని బాయిల్ అవనిద్దాం. వేసిన వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయింది కదా, మనకు అలా కనిపిస్తుంది. కానీ ఇది అయ్యిందా లేదా అన్నది మనం ఒకసారి ఇట్లా గరిటె పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తే వాటర్ వస్తుంది. ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఈ వాటర్ అనేది రాకూడదు. కాబట్టి ఇంకొక 5 మినిట్స్ మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసి బాయిల్ చేద్దాం. ఇంకొక 5 మినిట్స్కి ఇట్లా పొడి పొడిగా అయిపోయింది. చూసేప్పుడు ప్రెస్ చేస్తున్నా సరే వాటర్ అనేది రావట్లేదు. అలా ఉంది అంటే ప్రాపర్గా కుక్ అయినట్టు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి రైస్లో తింటే సూపర్గా ఉంటుంది. అండ్ ఇది చాలా చాలా హెల్దీ కూడా, సింపుల్ అండ్ హెల్దీ. ట్రై చేయండి. వెయిట్ లాస్ చేసేవాళ్ళు, డైట్ చేసేవాళ్ళు కూడా ఇది ట్రై చేయండి, చాలా మంచిది. చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.